ఎట్లాగంటే నియోజకవర్గాల పునర్విభజన ఇంపాక్ట్. అట్లాగే విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్ట్ అంటే ఎప్పుడు కాపు సామాజిక వర్గం విజయం అది. రంగా తర్వాత రత్నకుమారి అట్లా గెలిచినటువంటి లేదా తర్వాత బ్రాహ్మణ సామాజిక వర్గం గెలిచింది. కానీ తర్వాత వచ్చేసేసి మార్పులు దెబ్బతిన్నటువంటిది ఉంది కదా. అయితే మళ్ళీ క్యాస్ట్ల పరంగా వాళ్ళిద్దరే వచ్చారు, మల్లాది విష్ణు ఆర్ బోండాం. విజయవాడ ఈస్ట్ని కమ్మ సామాజిక వర్గం నుంచి లాక్కు రావాలని ప్రయత్నించాడు. రాధా అక్కడి నుంచి పోటీ చేశాడు, కానీ వల్ల కాలేదు. అక్కడ మళ్ళీ గద్దె రామ్మోహన్ గెలిచాడు తప్పించి, దేవినేని లేకపోతే గద్దె ఇట్లా గెలుచుకొచ్చారు తప్పించి కాపులకి అది అవల. ఇట్లాగా కొన్ని చోట్ల వర్కౌట్ కాదు, కొన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది. వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి రెండవసారి విజయం సాధించడంలో ఒకటి తను వాస్తవంగా పూర్తిగా దెబ్బతినాలి. ఎందుకంటే 2004లో కాపులు కాంగ్రెస్ కోటేశారు. అందుకని కాపు సామాజిక వర్గ సెగ్మెంట్ మీరు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇవన్నీ కూడా అప్పుడే కదా బట్టి వసంత కుమార్ వీళ్ళందరూ కూడా గెలిచినట్టు. తద్వారా స్ట్రాంగ్ గా కాపు ఓట్లు పడ్డాయి 2004లో. కానీ 9లో చీలిపోయినాయి, అయ్యి ప్రజారాజ్యానికి వెళ్ళిపోయినాయి. ఆ లెక్కన ఓడిపోవాలి. కానీ నియోజకవర్గాల పునర్విభజన కాంగ్రెస్ ని గెలిపించింది. అది కొంతమంది ఏమంటుంటారంటే తెలుగుదేశాన్ని అధికారులకు రానియకుండా తీశాడంటారు, కానీ తెలుగుదేశానికి కాదు, కాంగ్రెస్ కి దెబ్బ పడింది అది. అందుకనే అప్పుడు 210 సీట్ల దగ్గర నుంచి 157 సీట్ల దగ్గరికి పరిమితమైంది. ఆ నియోజకవర్గాల పునర్విభజన రాజశేఖర్ని బతికిచ్చింది ఓ రకంగా. ఇప్పుడు అది తెలుగుదేశానికి బెనిఫిట్. ఇప్పుడు వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న రేపు పెద్దిరెడ్డి నియోజకవర్గాన్ని రేపు ఏఎస్సీ రిజర్వ్ చేస్తే, బొత్స నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వ్ చేస్తే, లేదా మహిళా రిజర్వేషన్ చేస్తే చేస్తారు. అట్లా గ్యారంటీ చేతిలోనే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి ఇది ఒక రకంగా